యార్లగడ్డ వెంకటరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూపాయలు 3,359,00,00,000 కోట్లతో అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ కేటాయింపులు చేసింది అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అంకెల గారడి మాటల గారడి చేయకుండా ఎన్నో సవాళ్లను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితుల్లో ది బెస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అధ్యక్ష. గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు పెట్టకథలు చెప్పేవాడు తప్ప అసలు కథ చెప్పే పరిస్థితి ఉండేది కాదు. వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడిన పరిస్థితులు ఈ సభలో మనం చూసాం అధ్యక్ష. అలాగే మనందరికీ సునామీ గురించి తెలుసు అధ్యక్ష. కేవలం 90 నిమిషాల నుంచి 3 గంటలు మాత్రమే అది ప్రభావం చూపిస్తుంది అధ్యక్ష. అలాగే పెను తుఫాను కూడా తీరం దాటే ముందు కొన్ని గంటల నుంచి కొన్ని గంటల తర్వాత మాత్రమే ప్రభావం చూపించగలదు అధ్యక్ష. అవి సృష్టించే విధ్వంసం మనం ఎన్నడూ ఊహించిన విధంగానే ఉంటాయి. అలాంటి ప్రళయాలు కూడా కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కొంతవరకు నష్టం చేకూర్చి వెళ్ళిపోతాయి. 2001లో